నామినేషన్ మండల ఆఫీస్కి తీసుకెళ్ళమంటే ఏదో భూతాల బంగ్లాకి తీసుకొచ్చారు. నువ్వు టెన్షన్ పడక బావా, ఒక్క నిమిషం. మందు దిగినట్టుంది. రే నామినేషన్ టైం అవుతుందిరా, అవసరం అయితే మళ్ళీ మందు పోస్తావరా లెగండ్రా. రే నామినేషన్ అమ్మ గడపలో మాడ ఆ షట్టర్ తీయండిరా. ఇంకొక 2 గంటల్లో నామినేషన్ చేసే టైం అయిపోతుంది. లేవట్రా ఇది ఎక్కడి కావాలరా. ఇంకో 2 గంటల దాకా నీకు రావు కాలం ఉంది కదా బంగారు. ఇలాంటి శుభకార్యాలకు వెళ్లే ముందు ఇవన్నీ చూసుకుని కదమ్మా బయలుదేరేది. నామినేషన్ సంగతి వచ్చే ఎలక్షన్లో చూద్దాం కానీ ఇదిగో చల్లగా బియర్ కొట్టి ఓ దమ్మేసుకో. అసలు మన గుంపులోకి ఈడెట్ట వచ్చాడ్రా? ఇంకా అర్థం కాలే? అసలు ఈ గుంపే ఈడిది బావా. అందుకే 25 ఏళ్ళు వచ్చినా ఇంకా యూత్ ప్రెసిడెంట్ గా మిగిలిపోయావు. అసలు నాకు తెలియక అడుగుతాను, పోటీకి నిలబడే ప్రతి బొచ్చుగాడు ఆఖరి గంట వరకు నామినేషన్ ఆపుతారు ఎందుకండి? చివరి నిమిషంలో ఇలాంటి తుమ్ములు దగ్గర వస్తే పరిస్థితి ఏంటని ఏమిట్రా ఈ మోసం? ఒక్క గంటలాగట్రా నా బండి. కనీసం నామినేషన్ వేసిన పొరువైన దక్కనియంట్రా. ఊరికొక్క హెలికాప్టర్ ఇస్తాడ్రా. మా వాళ్ళు మరీ అంత కక్కుర్తి మనుషులు కాదు బంగారు నాయుడు. అదే బంగారు నాయుడు. ఏదో నీతో కాస్త కామెడీ చేద్దాన్ని ఇలా కమిట్టారు అంతే. మొత్తానికి నామినేషన్ వేయకుండా 6 కోట్లు ఖర్చు పెట్టిన బెజవాడ వీపీగా చరిత్రకెక్కావు. ఇదిగో ఈ ఎలక్షన్కి ఇదే 10 కోట్లు అనుకో. సీటు కొని దండేసుకొని ఏడాది ఊరేగిన బఫూనే గాని లీడర్ కాడు సుమతి. ఏలనంత లేవు నీ అబ్బ. నువ్వు నా కాబట్టలే. షేబ్రోలుగా సెటిల్ అయిపోయావా? ఇంత పెద్ద ఉచ్చులో పడ్డాక మనం చేసేదే ఉంది బావా. రే సానుభూతికైనా బావకు 4 ముక్కలండి. నిన్ను పట్టుకున్నాను ఉతికని. లోకనాథం జిందాబాద్, లోకనాథం జిందాబాద్, లోకనాథం జిందాబాద్, లోకనాథం జిందాబాద్. గడువు పూర్తయింది. బంగారు బాబుని ఇడిచిపెట్టండి రే. ఆట పూర్తి చేస్తారా మిడిల్ డ్రాపా? ఆయన బతుకే మిడిల్ డ్రాప్ అయిపోయింది. ఏంటి ప్రశ్న? బలుబావా ఆపా బావా, నా బంగారు బావా. ఏందిరా అందరూ ఇలా చుట్టుముట్టారు? పనిలో పని రేపు చేసి తల ఒక 1000 అడుగుతారా ఏంది? కొండంత నమ్మకంతో కోట్లు ఖర్చు పెట్టిన మైదానం లాంటి మనిషిని బోసిగా ఎట్టా పంపిస్తావురా? నా ముగ్గురాయి డబ్బులని నామినేషన్ వేయకుండానే పిండి చేసినావు కదరా. ఒక పక్క ఆడు బతికిపోయిండు, నువ్వు సాగుకు వచ్చినావు. ఈ డబ్బులను తిరిగి ఇచ్చేదాకా ఈ రైస్ మిల్లడాన్ని తొక్కి పట్టండి రా. ఏంటండి అన్యాయం? గుర్ర పందాల్లో కాసిన గుర్ర ఓడిపోయిందని ఎవడన్నా గుర్రాన్ని పట్టుకుని తిడతాడా? తిడతాడు కాదురా, కొడతాడు. ఆయన నేను కాసింది గుర్రం మీద కాదు, గాడిద మీద, గాడిద మీద, గాడిద మీద. నేనే వచ్చి నాయన కలుగుతావు అనుకున్నా. రోజు పొద్దున్నే అద్దం ముందు నుంచున్నప్పుడల్లా నువ్వు తలపెట్టించావు, నీకెంత దగ్గర ఎందుకు గుర్తు చేస్తావు? ఇక్కడి నుంచి నీ పేరు మంగంపేట బాసిరెడ్డి కాదు, ఎక్స్మార్క్ బాసిరెడ్డి. ఇది కడప నాటు బాంబు, ఇది మంగంపేట ముగ్గురాయి. దీన్ని నోట్లో పెట్టుకో, దీన్నేమో బూట్లో పెట్టుకో. లవ్ యూ నదియా. నీకు ఎప్పుడెప్పుడు ప్రేమ చూపిస్తుంది నదియా, నన్ను అర్థం చేసుకున్నదియా. నేను పెళ్లి కూడా చేసుకుంటాను నదియా. ప్లీజ్ నదియా.